ఆంధ్రప్రదేశ్ పోలీసులు నటుడు పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్సీపీ మద్దతుదారుడు రాయదుర్గంలోని మై హోమ్ అపార్ట్మెంట్లోని అతని ఫ్లాట్ నుండి ఆంధ్రప్రదేశ్ పోలీసులు బుధవారం నాడు రాయదుర్గంలోని అతని ఇంటి నుండి నటుడు, రచయిత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ మరియు థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు కృష్ణమురళి రాయదుర్గంలోని మై హోమ్ అపార్ట్మెంట్లోని తన ఫ్లాట్లో ఉండగా సంబేపల్లి పోలీస్ స్టేషన్ నుండి పోలీసు బృందం వచ్చి అతన్ని అదుపులోకి తీసుకుంది. కృష్ణమురళిపై ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలోని ఓబులవరపల్లె పోలీస్ స్టేషన్లో బిఎన్ఎస్ 3(5) సెక్షన్లు 196, 353, 2, 111 RW 3(5) కింద కేసు నమోదైంది. పోలీసులు అతని అరెస్టు గురించి నటుడి భార్యకు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆయనపై ఆంధ్రప్రదేశ్ సిఐడి కూడా కేసు నమోదు చేసింది. అతడిని ఆంధ్రప్రదేశ్కు తరలించి అక్కడ కోర్టులో హాజరుపరచను. నోటీస్ ఏం లేదా? మీరు లోపలికి కేసుకున్నారు, లోపలికి కేసుకురండి, రాజకీయ కేసుకురండి, మీరు ఎవరైనా రాజకీయ కేసుకురండి. చెప్పండి. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తా. సార్ మేము అరెస్ట్ చేస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అంతే మా డ్యూటీకి అప్డేట్ చేస్తాం. చేతులు ఒకటి వినండి సార్, ఆపరేషన్ మా కోఆపరేషన్ చేయండి. మీరు పేషెంట్ కూడా ఆపరేషన్ చేయాలా? పేషెంట్ కొన్ని వీడియో తీసుకున్నారండి, మేము చూసినాం. మీరు రండి, మా ఇల్లు కూర్చోండి, తీసి మీరు రండి, కోఆపరేట్ చేయండి. పోలీసు మీ ఇంటి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియాలో ఎక్కడైనా మీరు అరెస్ట్ చేసే అధికారం మాకు ఉంది. మేము ప్లీజ్ చెప్పేది రండి. పోలీస్ కి BNSS యాక్ట్